నాకెంత ముందు జాగ్రత్త అంటే సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత ఏం స్నాక్స్ చేసుకు తినాలి అని కూడా పొద్దున్నే ఆఫీస్లో కూర్చుని ఆలోచించేస్తున్నాను. అప్పుడే గుర్తొచ్చింది, డీమార్ట్లో అమ్మకి తెలియకుండా బాస్కెట్లో వేసేసుకున్న చిప్స్ ప్యాకెట్స్. సో అవైతే తీసేసాను. ఇప్పుడైతే ఏం రెసిపీ చేయాలా అని ఆలోచించాను. ఈ లోపల ఇన్స్టాగ్రామ్ అలా తిప్పుతూ ఉంటే ఒక రెసిపీ అయితే కనబడింది చిప్స్ ప్యాకెట్స్తో. సరే ట్రై చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను. సవ్యంగా కట్ చేసి రావచ్చుగా చిప్స్ ప్యాకెట్స్. స్టైల్గా చూడండి మధ్యలోకి ఎలా కట్ చేశాను. తెచ్చిన చిప్స్ ప్యాకెట్స్కి ఇలా బొక్కలైతే పెట్టాను. ఆ తర్వాత ఒక్కొక్కటి కూడా ఇలా బౌల్లోకి అయితే వేసుకున్నాను. వీటిని చేత్తో చక్కగా మ్యాష్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకున్నాను. ఆ పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి అంతా కూడా మిక్స్ అయితే చేసేసుకున్నాను. చాలా ఉత్సాహంగా ప్రిపేర్ చేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా వచ్చిందని అయితే అనిపించలేదు. ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేయక తప్పుతుందా, సరే అని చెప్పి ఒక స్పూన్ అలా తీసి నోట్లో పెట్టుకున్నాను. తీరా నోట్లో పెట్టుకున్న తర్వాత అర్థమైంది ఏంట్రా అంటే, ఇంకా నుంచి ఇన్స్టాగ్రామ్ రెసిపీస్ ఏవి పడితే అవి అస్సలు ఫాలో అవ్వకూడదని. ఇప్పుడు ఇంకో భయం వేస్తుంది, బాగాలేదని చెప్తే అమ్మ చిప్స్ ప్యాకెట్స్ వేస్ట్ చేశారని తిడుతుంది. అందుకనే కామ్గా మూసుకొని తినేస్తున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.